హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ కర్రీ అనమాట. పిల్లలు కూడా ఇది బాగా ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలామంది పిల్లలు క్యారెట్ కర్రీ, బీట్రూట్ అట్లాంటివి ఇష్టపడరు కదా. అలాంటి వారికి ఇలా ఎగ్ కలిపి పెడితే కనుక ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అయితే ప్రాసెస్ చూద్దాము. నేను దీనికోసం 3 క్యారెట్లు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇది ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే క్యారెట్ తురుము పెట్టుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ అయితే చేద్దాము. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. మేము గానుగ దగ్గర తెస్తామన్నమాట, అందుకనే బాటిల్లో ఉంటుంది. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ కాబట్టి కొంచెం నురుగులాగా వస్తుంది తాలింపు వేసినప్పుడు. చూడండి, 1 స్పూన్ పోపు దినుసులు అయితే వేసాను నేను. ఇవి పోపు దినుసులు కొంచెము వేగాలి కదా. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కొంచెము ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువైతే వేయట్లేదు. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ మగ్గుతుంది కదా అని కొంచెం వేసుకుంటున్నాను. ఇవి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇది మగ్గిన తర్వాత మనం క్యారెట్ తురుము పెట్టుకున్నాము కదా, అది కలుపుకోవాలన్నమాట. లేకపోతే ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. చూడండి, ఇదైతే ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకుందాము. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్యారెట్ తురుముకి ఆయిల్ అది పట్టాలి కదా. ఫస్ట్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఆయిల్ లేనట్టు, తర్వాత ఫ్రై అయిపోతే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే ఈ క్యారెట్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇందులో నేనైతే ఎలాంటి మసాలాలు ఏమి వేయట్లేదండి. జస్ట్ ఉప్పు, కారం అంతే వేస్తున్నాను. ఎలాంటి పొడులు కానీ అవి కూడా ఏమి వేయట్లేదు. ఇది పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారనమాట. చూడండి, ఇక్కడైతే క్యారెట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ వేసుకుందాం అనమాట. 2 ఎగ్స్ తీసుకుంటున్నాను కదా, 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం 1 బై 1. చూడండి, ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఆ క్యారెట్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దంటే ఒక 70% అలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ అనేది కార్చుకోవాలి ఇందులో. ఈ కర్రీ చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి, త్వరగానే అయిపోతుంది. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చు. మెయిన్ పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎందుకంటే వాళ్ళు క్యారెట్ అట్లాంటివి తినాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా. ఇలా తురిమి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియదు, స్వీట్నెస్ కూడా ఉండదు ఇందులో. ఇప్పుడు ఇలా తురిమి చేయటం వల్ల చూడండి, ఇట్లా అయిపోయింది కదా, ఫ్రై చేసేసాం కదా. ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకొని నేను కొంచెమే వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు కూడా తినాలని చెప్పేసి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. నేనైతే ఇక్కడైతే లైట్గానే వేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని తిప్పుతున్నాను. ఇట్లా ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకే కాదు, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే ఈ కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.